Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for occasional courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagajnagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 7, Income from Salary, Part E, Digital Class. పన్ను విధింపు 1, యూనిట్ 7, జీతం నుండి ఆదాయం, పార్ట్ ఈ, డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, పార్ట్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్. ఫస్ట్ వన్ illustration 1, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 246. సెకండ్ వన్ is illustration 2, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 246. థర్డ్ వన్ is short problems, ప్రాబ్లం నెంబర్ 5, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 247. అభ్యసనం చేయవలసిన విషయాలు: పాక్షికంగా పన్ను విధించబడే భత్యములు. 1వది illustration 1, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 246. సెకండ్ వన్ is illustration 2, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 246. మూడవది స్వల్పకాలిక ప్రశ్నలు, ప్రశ్న నెంబర్ 5, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 247. illustration 1, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 246. శ్రీ కృష్ణప్రసాద్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ హోంశాఖ విభాగంలో ఉద్యోగి. అతని జీతం యొక్క వివరములు ఈ క్రింది విధంగా కలవు. మూల వేతనం నెలకు ₹3,000, కరువు భత్యం నెలకు ₹600, నగర పరిహార భత్యం నెలకు ₹250 మరియు వినోద భత్యం నెలకు ₹200 తగ్గింపుగా ఇవ్వబడే వినోద భత్యంను కనుగొను. మనకిచ్చినటువంటి ప్రశ్నను కనుక గమనించినట్టయితే, శ్రీ కృష్ణప్రసాద్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ హోంశాఖ విభాగంలో ఉద్యోగి అంటే శ్రీ కృష్ణప్రసాద్ గారు ప్రభుత్వ ఉద్యోగి అని అర్థం. మరియు అతను నెలకు మూల వేతనం ₹3,000 స్వీకరించుచున్నాడు. అదేవిధంగా శ్రీ కృష్ణప్రసాద్ గారు అతని యజమాని వద్ద నుండి ₹200 వినోద భత్యంగా కూడా స్వీకరించున్నారు. కావున మనము వినోద భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 నిబంధనల ప్రకారం వినోద భత్యం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే తగ్గింపిస్తాం. అంటే ప్రభుత్వేతర ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తగ్గింపుగా ఇచ్చే అవకాశం లేదు. అదేవిధంగా లెక్కించవలసినటువంటి అవసరం కూడా లేదు. కానీ శ్రీ కృష్ణప్రసాద్ గారు ప్రభుత్వ ఉద్యోగి కావున అతను వినోద భత్యాన్ని స్వీకరించుచున్నారు. కావున ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి పదానికి అర్థంలో, అనేటువంటి నిర్వచనంలో ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం మనము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక సమాధానం విషయానికి వచ్చినట్టయితే, అస్ఎస్సి ప్రభుత్వ ఉద్యోగి కావున ఈ దిగువనిచ్చిన 3 మొత్తంలలో కనిష్ట విలువకు తగ్గింపుగా ఇవ్వబడును. అదేవిధంగా పార్ట్ డి డిజిటల్ క్లాస్ నందు మనం నేర్చుకున్నటువంటి థియరీ ఏదైతే ఉందో ఆ థియరీకి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలను మనము ఈ సొల్యూషన్ ద్వారా, సమాధానం ద్వారా మనం చేయబోతున్నాం. ఇక ఇచ్చినటువంటి ప్రశ్నలో గమనించినట్టయితే మనము శ్రీ కృష్ణప్రసాద్ గారిని ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా అతను ₹200 చొప్పున నెలకు వినోద భత్యాన్ని కూడా స్వీకరించున్నాడు. ఇక షరతు ఏ విషయానికి వచ్చినట్టయితే, వాస్తవంగా స్వీకరించిన మొత్తం 200 ప్రతి నెలకు 12 నెలల కాలానికి 200 మల్టిప్లై విత్ 12 2400. అంటే శ్రీ కృష్ణప్రసాద్ గారు షరతు ఏ ప్రకారం వాస్తవంగా స్వీకరించిన వినోద భత్యం ₹2,400. అదేవిధంగా షరతు బి విషయానికి వచ్చినట్టయితే జీతంలో 20%
ఇక్కడ గమనికను గమనించినట్టయితే, కింద ఉన్నటువంటి గమనికను కనుక గమనించినట్టయితే, జీతం అనగా మూల వేతనం మాత్రమే. జీతం అనేటువంటి పదంలో వినోద భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో కేవలం మూల వేతనాన్ని మాత్రమే జీతంగా పరిగణించవలసి ఉంటుంది. కావున మూల వేతనం నెలకు రూపాయలు 3,000 ప్రతి నెలకు అయినచో మనకు 12 నెలల కాలానికి 36,000 రూపాయలు అగును. ఆ వచ్చినటువంటి 3,000 ప్రతి నెలకు మల్టిప్లై విత్ 12 నెలలకు మనం 36,000ను ఏదైతే ఉందో ఆ 36,000 రూపాయలను వినోద భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనం జీతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 36,000 రూపాయలను జీతంగా తీసుకున్న తదుపరి జీతంలో 20% లెక్కించవలసి ఉంటుంది. ఇక్కడ 36,000 మీద 20% లెక్కించగా 7,200 రావడం అనేది జరిగింది. 36,000 మల్టిప్లై విత్ 20 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 7,200. అది షరతు బి ప్రకారం. అదేవిధంగా షరతు సి ప్రకారం రూపాయలు 5,000 స్థిర మొత్తం. ఇది అందరి అసెస్సీలకు వర్తించేటువంటి మొత్తం. ఇక మనం లెక్కించినటువంటి విలువలను కనుక గమనించినట్టయితే, షరతు ఏ ప్రకారం శ్రీ కృష్ణప్రసాద్ గారు రూపాయలు 2,400 వాస్తవమైన వినోద భత్యాన్ని స్వీకరించున్నారు. అదేవిధంగా షరతు బి ప్రకారం లెక్కించినటువంటి మొత్తం 7,200. అదేవిధంగా సి షరతు ప్రకారం రూపాయలు 5,000. ఆ మూడు మొత్తాలను గమనించినట్లయితే మనం మీద షరతు ప్రకారం కనిష్ట విలువకు తగ్గింపిస్తాం అనుకున్నాం. కావున 2,400 రూపాయలు మూడు మొత్తంలో కనిష్ట విలువ, తక్కువగా ఉన్నటువంటి విలువ. కావున శ్రీ కృష్ణప్రసాద్ గారికి రూపాయలు 2,400 తగ్గింపుగా ఇవ్వబడును. అదేవిధంగా వాస్తవంగా స్వీకరించినటువంటి వినోద భత్యాన్ని మనము 2,400 రూపాయలను రెండవ శీర్షిక అయినటువంటి భత్యంల శీర్షిక నందు 2,400 తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా లెక్కించిన తగ్గింపు మొత్తం ఏదైతే ఉందో ఆ తగ్గింపు మొత్తాన్ని తిరిగి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం స్థూల జీతం నుండి ఆదాయం నుండి మనం తగ్గింపుగా ఇవ్వవలసిన మొత్తం 2,400 ఇవ్వవలసి ఉంటుంది. ఇల్లుస్ట్రేషన్ 1, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 246. Determine the amount of entertainment allowance to be allowed as deduction. Mr. Krishna Prasad is employed in the Ministry of Home of Government of Madhya Pradesh. His salary particulars are basic pay rupees 3,000 per month, dearness allowance rupees 600 per month, city compensatory allowance CCA rupees 200 per month, and entertainment allowance rupees 200 per month. ఇక ఇచ్చినటువంటి ప్రశ్న కనుక గమనించినట్టయితే, మిస్టర్ కృష్ణ ప్రసాద్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ and he is receiving rupees 200 per month from his employer as entertainment allowance. So he is eligible for calculating the entertainment allowance as per the Income Tax Act 1961 section 16 subsection 2. Solution: the assessee is a government employee, so the list of the following three amounts is allowed as deduction. Here the deduction is list of the following three amounts. Condition A: actual amount of allowance received rupees 200 per month, multiply with 12 is equal to 2,400. Mr. Krishna Prasad is receiving rupees 200 per month as entertainment allowance. For 12 months is equal to 2,400. Condition B: 20% of salary. Here definition of salary
is equal salary means basic pay only. Salary is equal here basic pay per month rupees 3000 multiply with 12 months is equal to 36,000. According to the condition B, 20% of salary. Here salary, calculated salary is equal 3000 for month basic pay multiply with 12 is equal to 36,000. So we need to calculate 20% of salary is equal to 36,000 multiply with 20 divided by 100 is equal to 7,200. And last condition C is rupees 5,000, fixed amount rupees 5,000. So above three amounts, least amount is rupees 2,400. Hence rupees 2,400 will be allowed as deduction. Here computation, while computing entertainment allowance is allowed as deduction only for government employees. The term government employees includes central government employees or state government employees, but does not include corporation employees, local authority employees and non-government employees. So entertainment allowance especially allowed as deduction only to the state government and central government employees. Here Mr. Krishna Prasad is a government employee, that's why he is eligible for deduction. Illustration 2, textbook page number 247. Mr. Adarsh is working in Hindustan Liver Limited. His salary particulars are basic pay rupees 3,000 per month, dearness allowance rupees 500 per month, conveyance allowance rupees 600 per month, entertainment allowance rupees 4,000 per month. Calculate the amount of entertainment allowance to be allowed as deduction. Here Mr. Adarsh is working in a Hindustan Liver Limited company. He is not a government employee, he is a private employee. He is working in Hindustan Liver Limited company. So according to the Income Tax Act 1961, section 16 subsection 2, entertainment allowance not allowed as deduction to non-government employees. Mr. Adarsh comes under the non-government employee category. So receiving amount rupees 4,000 per month multiply with 12 months is equal 4,800 rupees is fully taxable allowance as entertainment allowance under second subheading allowances while computing income from salary. Here solution, Mr. Adarsh, the assessee is a non-government employee, so entertainment allowance is not allowed as deduction, so fully taxable allowance for non-government employees. Illustration 2, textbook page number 247. శ్రీ ఆదర్శ్ హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగి. జీతం యొక్క వివరములు ఈ క్రింది విధంగా కలవు. తగ్గింపుగా ఇవ్వబడే వినోద భత్యం లెక్కింపు. మూల వేతనం ప్రతి నెలకు రూపాయలు 3,000, కరువు భత్యం ప్రతి నెలకు రూపాయలు 500,
ప్రయాణ భత్యం రూపాయలు ప్రతి నెలకు 600 మరియు వినోద భత్యం నెలకు రూపాయలు 400. మనం ఇచ్చినటువంటి ప్రశ్నను కనుక గమనించినట్టయితే గత పార్ట్ డి క్లాస్ నందు ఉద్యోగస్తులను వినోద భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్ సెక్షన్ 2 ప్రకారం 2 రకములుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, రెండవది ప్రభుత్వేతర ఉద్యోగస్తులు. ప్రభుత్వేతర ఉద్యోగస్తులు అనేటువంటి పదానికి అర్థం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాని వారందరని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాని వారందరని. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాని వారందరినీ కూడా మనం ప్రభుత్వేతర ఉద్యోగస్తులుగా గుర్తించవలసి ఉంటుంది. ప్రభుత్వేతర ఉద్యోగస్తులు అనేటువంటి పదానికి అర్థంలో స్థానిక సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ, లేదా ప్రైవేట్ కంపెనీలలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ, లేదా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా ప్రభుత్వ రంగ కార్పొరేషన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా మనము ప్రభుత్వేతర ఉద్యోగస్తులుగానే గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఇచ్చినటువంటి ప్రశ్నను గమనించినట్టయితే శ్రీ ఆదర్శ్ హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగి ఇతరు ప్రభుత్వేతర ఉద్యోగి కోవాలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా అతను మరియు నెలకు రూపాయలు 400 చొప్పున వినోద భత్యంను కూడా స్వీకరించున్నాడు. ఇక సమాధానం విషయానికి వచ్చినట్టయితే శ్రీ ఆదర్శ్ ఎస్ఎస్సి ప్రభుత్వేతర ఉద్యోగి కావున వినోద భత్యంను తగ్గింపుగా ఇచ్చడానికి వీలు పడదు. అందుచేత స్వీకరించిన పూర్తి వినోద భత్యం మొత్తం కూడా పన్ను విధించదగు ఆదాయం అగును. కావున శ్రీ ఆదర్శ్ ప్రభుత్వేతర ఉద్యోగి కావున వినోద భత్యంలో తగ్గింపు పొందడానికి అవకాశం లేదు. అదేవిధంగా తగ్గింపు మొత్తం లెక్కించడానికి కూడా అవకాశం లేదు. కావున శ్రీ ఆదర్శ్ గారు వాస్తవంగా స్వీకరించినటువంటి రూపాయలు 4,400 ప్రతి నెలకు 12 నెలల కాలానికి 4,800 రూపాయలు ఏదైతే ఉన్నాయో ఆ 4,800 రూపాయలను జీతం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో రెండవ ఉపశీర్షిక అయినటువంటి భత్యంల శీర్షికలో చూపించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. కావున విద్యార్థులు ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం, వినోద భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో ప్రభుత్వేతర ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వేతర ఉద్యోగస్తులకు మనం ఎటువంటి తగ్గింపు ఇవ్వడానికి అవకాశం లేదు. అదేవిధంగా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ప్రభుత్వేతర ఉద్యోగస్తులు కనుక వినోద భత్యాన్ని స్వీకరించినటువంటి పూర్తి మొత్తం పైన పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉంటారు. షార్ట్ ప్రాబ్లమ్స్ 5 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 247. The following are the income particulars of Mr. Jeevan Sai for the previous year relevant to the current assessment year. Basic pay rupees 14,000 per month. Dearness allowance rupees 18,000 per month. Entertainment allowance rupees 1,800 per month. Calculate the amount of deduction allowed in the following cases under section 16 subsection 2. A. If he is a government employee. B. If he is a non-government employee. C. If he is a local authority, municipal employee and the actual amount spent towards entertainment expenses rupees 2,000 per month. D. If the entertainment allowance was granted for official purpose. Short problem 5 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 247. సంబంధిత గత సంవత్సరంలో శ్రీ జీవన్ సాయి యొక్క ఆదాయ వివరములు ప్రతి నెలకు ఈ క్రింది విధంగా కలవు. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం నాకు మూల వేతనం రూపాయలు 14,000 ప్రతి నెలకు, అదేవిధంగా కరువు భత్యం రూపాయలు 1,800 ప్రతి నెలకు, వినోద భత్యం రూపాయలు 1,800 ప్రతి నెలకు. ఈ దిగువ తెలిపిన ప్రతి సందర్భంలో సెక్షన్ 16 సబ్ సెక్షన్ 2 ప్రకారం తగ్గింపుగా ఇవ్వబడే మొత్తంను కనుగొను. అంటే ఇక్కడ శ్రీ జీవన్ సాయి గారికి సంబంధించినటువంటి వివరాలను ఇస్తూ 4 సందర్భములలో మనల్ని వినోద భత్యంలో తగ్గింపు
ఇచ్చుటకు వీలు పడుతుందా, ఇవ్వబడుతుందా, ఇవ్వబడదా, ఇవ్వబడడానికి గల కారణం, ఇవ్వకపోవడానికి గల కారణాన్ని మనం వివరించవలసి ఉంటుంది. ఏ అతను ప్రభుత్వ ఉద్యోగి అయినా, బి అతను ప్రభుత్వేతర ఉద్యోగి అయినా, సి అతను స్థానిక సంస్థల్లో ఉద్యోగి మరియు వాస్తవంగా వినోదములపై ఖర్చు చేసినది ప్రతి నెలకు రూపాయలు 2000 అయినా, డి వినోద భత్యం అధికార విధుల నిర్వహణకు ఇచ్చినచో. సమాధానాన్ని కనుక పరిశీలించినట్టయితే, ఏ ఇఫ్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, మిస్టర్ జీవన్ సాయి అసెస్సీ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో ద లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 అమౌంట్స్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్. హియర్ Mr. Jeevan Sai, assessee, is a government employee. So, entertainment allowance is allowed as deduction only for central government employees and state government employees. According to the Income Tax Act 1961, Section 16, Subsection 2. So, calculation of exempted entertainment allowance, least of the following 3 amounts is the exempted entertainment allowance. Condition A, actual amount of allowance received. Mr. Jeevan Sai is receiving rupees 1800 per month for 12 months as entertainment allowance as condition A. So 1800 multiply with 12 is equal to 21,600. Condition B, 20% of salary. విద్యార్థులు ఇక్కడ కింద ఇచ్చినటువంటి నోట్ గమనించినట్టయితే, salary means basic pay only. While computing entertainment allowance, here salary means basic pay only. Here Mr. Jeevan Sai receiving rupees 14,000 per month as basic pay for 12 months. So 14,000 multiplied with 12 is equal to 1,68,000. We need to calculate 20% of salary as per the condition B. Here calculated salary is equal to 1,68,000. Multiply with 20 divided by 100 is equal to 33,600. C, condition C, rupees 5,000. It is a fixed amount for all assessees. So, above calculated 3 amounts, least amount is the rupees 5,000. Hence, rupees 5,000 will be allowed as deduction. Illustration 1, textbook page number 247, A solution. అతను ప్రభుత్వ ఉద్యోగి అయిన, సమాధానం శ్రీ జీవన్ సాయి అస్ఎస్సి ప్రభుత్వ ఉద్యోగి కావున ఈ దిగువన ఇచ్చిన 3 మొత్తంలో కనిష్ట విలువకు తగ్గింపుగా ఇవ్వబడింది. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం వినోద భత్యం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే తగ్గింపిస్తాం. మనకు ఏ సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగిగా భావిస్తున్నాం కాబట్టి మనము జీవన సాయిని ప్రభుత్వ ఉద్యోగిగా భావిస్తున్నాం కాబట్టి ఈ దిగువనిచ్చినటువంటి 3 మొత్తములలో కనిష్ట విలువను తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం కలదు. ఏ వాస్తవంగా స్వీకరించిన మొత్తం శ్రీ జీవన సాయి గారు 1,800 రూపాయలు ప్రతి నెలకు 12 నెలల కాలానికి వినోద భత్యాన్ని స్వీకరించుతున్నారు తన యజమాని వద్ద నుండి. కావున వాస్తవంగా స్వీకరించినటువంటి వినోద భత్యం మొత్తం 21,600. అదేవిధంగా షరతు బి ప్రకారం జీతంలో 20%. ఇక్కడ జీతం అనేటువంటి పదానికి గమనికలో ఇచ్చినటువంటి గమనికను కనుక పరిశీలించినట్టయితే జీతం అనగా మూల వేతనం మాత్రమే. శ్రీ జీవన్ సాయి గారు ప్రతి నెలకు రూపాయలు 14,000 మూల వేతనంగా పొందుతున్నారు.
ఆ మూల వేతనాన్ని ప్రతి నెలకు 12 నెలల కాలానికి పొందుతున్నారు కాబట్టి ఇక్కడ షరతు బి ప్రకారం జీతం అనగా 14,000ను 12తో గుణించగా వచ్చినటువంటి మొత్తమే 1,68,000 రూపాయలు. అదేవిధంగా 1,68,000 రూపాయలు షరతు బి ప్రకారం 20% తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 1,68,000 మీద 20% లెక్కించగా వచ్చినటువంటి మొత్తం 33,600 రూపాయలు. అదేవిధంగా షరతు సి ప్రకారం రూపాయలు 5,000 స్థిర మొత్తం. ఇది అందరి అస్సెస్సీలకు వర్తించేటువంటి మొత్తం. కావున మనం పై 3 మొత్తాలను కనుక గమనించినట్టయితే తక్కువగా ఉన్నటువంటి విలువ కనిష్ట విలువ రూపాయలు మనకు 5,000గా కనిపించడం అనేది జరుగుతుంది. కావున శ్రీ జీవన్ సాయి గారికి తగ్గింపుగా ఇచ్చేటువంటి మొత్తం రూపాయలు 5,000 తగ్గింపుగా లభించును. కావున శ్రీ జీవన్ సాయి గారు వాస్తవంగా స్వీకరించినటువంటి మొత్తాన్ని జీతం నుండి ఆదాయం లెక్కించేటువంటి సందర్భంలో రెండవ ఉపశీర్షిక అయినటువంటి భత్యములు శీర్షిక కింద 21,600 చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా తగ్గింపుగా ఇచ్చినటువంటి లెక్కించిన తగ్గింపుగా ఇవ్వబడేటువంటి మొత్తం రూపాయలు 5,000 ఏదైతే ఉందో ఆ 5,000 రూపాయలను మనము స్థూల జీతం నుండి ఆదాయం నుండి సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం మనం రూపాయలు 5,000ను తగ్గించవలసి ఉంటుంది. B. If she is not government employee. Solution: Mr. Jeevan Sai, the assessee, is non-government employee, so entertainment allowance is not allowed as deduction. Entertainment allowance is allowed as deduction for only the government employees. Government employees means state government employees and central government employee. Here, Mr. Jeevan Sai is a non-government employee, so not allowed as deduction. So, fully received fully amount will be taxable under subheading allowances. బి. అతను ప్రభుత్వేతర ఉద్యోగి అయినా. సమాధానం: శ్రీ జీవనసాయి అస్ఎస్సి ప్రభుత్వేతర ఉద్యోగి కావున వినోద భత్యం తగ్గింపుగా ఇచ్చడానికి వీలు పడదు. అందుచేత స్వీకరించిన పూర్తి వినోద భత్యం మొత్తం పన్ను విధించదగ ఆదాయం అగును. అనగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే వినోద భత్యాన్ని లెక్కించడం జరుగుతుంది. అదేవిధంగా వినోద భత్యంలో తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీ జీవన్ సాయి గారు ప్రభుత్వేతర ఉద్యోగి కావున ఎటువంటి తగ్గింపు ఇవ్వబడదు. వాస్తవంగా స్వీకరించినటువంటి వినోద భత్యం ఏదైతే ఉందో ఆ వినోద భత్యం మొత్తాన్ని కూడా మనం జీతం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో రెండవ ఉపశీర్షిక అయినటువంటి జీతం నుండి ఆదాయం లెక్కించే రెండవ ఉపశీర్షిక అయినటువంటి భత్యంల శీర్షికలో మనము తీసుకొనవలసి ఉంటుంది. సి. If he is a local authority, municipal employee and the actual amount spent towards entertainment expenses rupees 2,000 per month. Solution: Mr. Jeevan Sai, the assessee, is a non-government employee, so entertainment allowance is not allowed as deduction. Especially the entertainment allowance is allowed as deduction for only state and central government employees. Mr. Jeevan Sai is a non-government employee, that's why not allowed as deduction. అతను స్థానిక సంస్థల్లో ఉద్యోగి మరియు వాస్తవంగా వినోదాలపై ఖర్చు చేసినది ప్రతి నెలకు రూపాయలు 2,000 అయినా. సమాధానం: శ్రీ జీవన్ సాయి స్థానిక సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి ప్రభుత్వేతర ఉద్యోగి అని మనం గుర్తించవలసి ఉంటుంది. కావున వినోద భత్యంలో ఎటువంటి తగ్గింపు ఇవ్వబడదు. కావున శ్రీ జీవన్ సాయి గారు వాస్తవంగా స్వీకరించినటువంటి వినోద భత్యంపై పూర్తిగా పన్ను చెల్లించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. డి. If the entertainment allowance was granted for official purpose. Solution: Mr. Jeevan Sai, the assessee, is receiving entertainment allowance for official purpose, then it is not taxable and it is not treated as income. Mr. Jeevan Sai receiving entertainment allowance from his employer for official purpose will not be treated as income and not taxable income. డి. వినోద భత్యం అధికార విధుల నిర్వహణకు ఇచ్చినచో. సమాధానం: శ్రీ జీవన్ సాయి ఎస్ఎస్సికి అధికార విధుల నిర్వహణకు కోసం గాను
ఈ భత్యం ఇచ్చినచో పన్ను విధించబడే ఆదాయం కాదు, అనగా స్వీకరించిన భత్యము అధికార విధులకు ఖర్చు చేసినాడని భావించడమైనది. అంటే వాస్తవంగా జీవనసాయి గారు తీసుకున్నటువంటి మొత్తం కూడా ఖర్చు చేసినట్టుగా భావించడమైనది. కావున మనము ఎటువంటి పన్ను విధించదగు ఆదాయంగా పరిగణించడం అనేది జరగదు. థ్యాంక్ యూ.